అల్లుళ్లకు పంచివ్వడం, వేల కోట్ల ప్రాజెక్టు ఈ రకంగా దారాదత్తం చేయడం తప్ప మీరు నిజంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలన్నటువంటి ఆకాంక్ష మీలో కనబడతలేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా ఈరోజు కొత్త ప్రాజెక్టులను ముందేసుకొని కొత్త ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని వందల కోట్లతో పూర్తి అయ్యేటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులను మీరు విస్మరిస్తున్నమాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టులను మీరు ఇప్పటి వరకు టేకప్ చేయకుండా, వాటి కోసం ఫండ్స్ అలొకేషన్ చేయకుండా కొత్త ప్రాజెక్టులు ముందేసుకొని కొత్త గుత్తేదారులతో, ఆస్థాన గుత్తేదారులతో మీరు కమిషన్ల కోసం పనిచేస్తున్నమాట వాస్తవం కాదా? ఇది నేను కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఎవరైతే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే మంత్రి కేవలం కమిషన్ల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. నేను కాదు, స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ఈరోజు లోకమే కూడా ఎక్కుస్తున్నది. ఇవాళ బట్టి విక్రమార్క గారు కమిషన్ల మంత్రిగా 10 నుంచి 15% కమిషన్లు తీసుకుంటున్నట్టుగా లోకం కోడెక్కుస్తున్నది. మరి బిల్లులు రిలీజ్ చేయడానికి వారు తీసుకునేటువంటి పర్సంటేజీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లల్ని అడిగినా చెప్పే పరిస్థితి ఏర్పడ్డదంటే గతంలో ఇలాంటి పరిస్థితి మనం ఎన్నడూ చూడలేదు. అంతేకాదు, దీనికి పద్ధతి ఉంటుంది. కాంట్రాక్టర్లు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల కోసము 5-10 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు రిలీజ్ అవుతలేవు. కానీ కమిషన్లు ఇస్తే 6 నెలల్లో 3 నెలల్లో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులకు కూడా మీరు బిల్లులు ఎట్టా రిలీజ్ చేస్తూ ఉన్నారు? ఏ ప్రతిపాదిక మీద మీరు బిల్లులు రిలీజ్ చేస్తూ ఉన్నారు? కనీసం ఒక క్యూ సిస్టమ్ ఉందా? లేకుంటే ఒక పద్ధతి, ఏ పద్ధతి పాడు లేకుండా మీరు కేవలం ఎవరు పర్సంటేజ్ ఇస్తే వాళ్ళకు 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులకు కూడా మీరు డబ్బులు ఇవ్వకుండా నెల రోజుల కింద 4 నెలల కింద మరి టోకెన్ వచ్చిన వాళ్ళకు కూడా బిల్లులు ఏ ప్రతిపాదన మీద ఇస్తూ ఉన్నారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ అంశం మేము లేవనెత్తుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. కమిషన్లు ఇస్తే నెల రోజుల్లోనే బిల్లు వస్తుంది. కమిషన్లు ఇవ్వకుంటే సంవత్సరాలైనా కూడా బిల్లులు రాకున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనబడతా ఉన్నది. అంతేకాదు, ఈరోజు మరొక మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అనాలనో, వారిని మరి మంత్రి గారు అనాలన్నా కాంట్రాక్టర్ అనాలన్నా తెలియదు. కానీ వారు ఎక్కడ టెండర్ వేసినా వారే, ఎక్కడ రివైజ్ ఎస్టిమేషన్స్ కన్నా వారే. అంతేకాకుండా టెండర్ దక్కించుకోవడం నేను కాదు, అనిరుద్ రెడ్డి గారే అన్నారు. టెండర్ దక్కించుకోవడం కాదు, కబ్జాల మంత్రిగా పేరు తెచ్చుకుంటున్నాడు. యాడ ఖాళీ భూమి కనబడితే ఆడ 50% ఇస్తే భూమి క్లియర్ చేసి ఇస్తుండని చెప్పి వాళ్ళ సొంత ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు చెప్పిన మాటనే నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హైకమాండ్కి కప్పం కడుతున్నాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ భూమినైనా కబ్జా పెట్టి, ఏ భూమినైనా మరి పేపర్లు అప్పటికప్పుడు తయారు చేసుకొని లిటిగెంట్ భూములన్నిటికి కూడా నేను ఆధారంతో చెప్తా, ఆ భూములన్నీ కూడా 50-50 ఎవరు 50% ఇస్తే వాళ్ళకు భూమి క్లియర్ చేసి ఇచ్చే పద్ధతి పెట్టుకొని మరి 50-50 మంత్రి, కబ్జాల మంత్రి అని చెప్పేసి వారి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారంటే ఏ స్థాయికి ఈరోజు వారి అడ్మినిస్ట్రేషన్ పడిపోయిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పొంగులేటి రెవెన్యూ మంత్రి కాదు, కబ్జాల మంత్రి, 50-50 మంత్రి అని మరి ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి రావడం చాలా విడ్డూరంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదే కాదు, ఇంకొక మంత్రి గారు, వారు సీనియర్ మంత్రి, మరి ఆయన కన్ను మరి ముఖ్యమంత్రి కుర్చీ మీద ఉందో నాకు తెలియదు. లేకుంటే ఈ ప్యాకేజీలు ఈరోజు ఉన్నటువంటి కొత్త ప్యాకేజీల మీద మీరు చూపిస్తున్నటువంటి మోజు, పెండింగ్లో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద ఎందుకు చూపిస్తలేరని చెప్పి ప్యాకేజ్ మంత్రి గారిని అడుగుతా ఉన్నా. మరి కేవలం కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చినప్పుడు మంత్రి గారికి 4% అధికంగా అడిషనల్గా
పెంచి మరి వారికి టెండర్లు ఇస్తారు, వారి కాంట్రాక్టులకు రివైజ్డ్ ఎస్టిమేషన్లు వేసి ఇస్తారు, 700 కోట్లు ఏకంగా పెంచేస్తారు, 100 కోట్ల రూపాయల బిల్లులు వారికి అర్ధరాత్రి పూట ఇచ్చేస్తారు, వారు తీసుకున్నటువంటి ఏ భూమి అయినా రెగ్యులరైజ్ అయిపోతుంది. మరి ఈ రకంగా మీరు మంత్రుల కోసము మీ స్వార్థం కోసమే ఈరోజు మీ మంత్రి పదవిని ఉపయోగిస్తూ ఉన్నట్టుగా స్పష్టమవుతూ ఉన్నది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో మీ సొంత ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి సంగతిని ప్రస్తావిస్తూ ఉన్నాను. మీ సొంత ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి అనేకమైనటువంటి అంశాలు మరి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. మరి ఈ భూముల అంశంలో కానీ కాంట్రాక్ట్ అంశంలో కానీ ఈజ్ ఇట్ నాట్ మీరు ఒక మంత్రిగా ఉండి మీ కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్కి మీరు ఈ రకంగా కాంట్రాక్ట్ ఇచ్చినా రివైజ్డ్ ఎస్టిమేషన్లు క్యాబినెట్లో అప్రూవ్ తీసుకున్నా ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదని అడుగుతున్నా. మరి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మీరు పని చేస్తున్నప్పుడు మీరు మంత్రి పదవికి అర్హులా కాదా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రకంగా ఒకరేమో కమిషన్ల మంత్రి, ఒకరు కబ్జాల మంత్రి, ఒకరు ప్యాకేజీల మంత్రిగా ఈరోజు పేరు తెచ్చుకుంటున్నారు తప్ప ప్రజల మనుషులుగా ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తామన్నటువంటి ఒక దీక్షతో ఎందుకు పనిచేయడం లేదో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు ఈరోజు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఏ రకంగానైతే సామాన్య ప్రజలు తీర్పిచ్చినారో మొన్న మేధావులు కూడా తీర్పిచ్చినా కూడా ఇంకా మీకు బుద్ధి రాకుండా తెల్లారే మీటింగ్లు పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇంకా మీరు మీ ప్యాకేజీల కోసం కొట్లాడడం అనేది విడ్డూరంగా ఉన్నది. మీ ప్యాకేజీల కోసం కొట్లాడడం అనేది మరి చిల్లర కొట్లాట లెక్క ఉన్నది. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు ప్రజా పాలన పైన దృష్టి పెట్టండి. ఇలాంటి మరి చిల్లర పనులు మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. 15 నెలల పాలనలో కాంగ్రెస్ మంత్రుల అవినీతి ఊబిలో కూరుకుపోవడం, ఈ రాష్ట్రాన్ని అంధకారంలో దించడం, అంజనకాడికి దోచుకునే విధానంలో పనిచేస్తున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉన్నదో ఇప్పటికైనా మీరు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీరు అనేకమైనటువంటి అంశాలు అంతేకాదు ఇప్పుడు ఏ రకంగా వీళ్ళ ఇరిగేషన్ పనిచేస్తూ ఉన్నదో నేను ఒక్క విషయంలో చివరిగా చెప్పదలుచుకున్నా. ఇదొక టెండర్ నోటీసు. టెండర్ నోటీసులో ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్స్ మోర్తులు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి నేషనల్ హైవేస్లో సబ్వే కోసం నిర్మాణం చేసేటువంటి సీసీ కాంక్రీట్లో వీళ్ళు ఒక క్యూబిక్ మీటర్కి 5,155 రూపాయలు, కాంక్రీట్ పర్ క్యూబిక్ మీటర్ 5,155 రూపీస్ తోటి టెండర్ ఫ్లోట్ అవుతుంది. దానికోసం కాంట్రాక్టర్ ముందుకు వచ్చి అదే కాంట్రాక్టర్ 5,155 రూపాయలకు ఒక క్యూబిక్ మీటర్ చొప్పున ఆర్ఎన్బిలో రోడ్ వర్క్స్లో నేషనల్ హైవేలో పనిచేస్తున్నప్పుడు ఇరిగేషన్లో అదే పని కోసం మంచిర్యాలలో